విజయ్ దేవరకొండ సమంత జంటగా నటించిన తాజా చిత్రం ఖుషి. ఈ మూవీ సెప్టెంబర్ 1న పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతున్నది. లవ్, రొమాంటిక్ కామెడీ అలాగే ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా శివ నిర్మాణ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే వచ్చిన పాటలు, ట్రైలర్ ఆడియన్స్ ని అలరించాయి. రిలీజ్ కి సమయం దగ్గర పడుతుండడంతో ఖుషి సినిమా యూనిట్ ప్రమోషన్ స్పీడ్ పెంచింది. ఆడియో లాంచ్ పేరుతో మ్యూజికల్ కాన్సర్ట్ ని నిర్వహిస్తోంది. ఖుషి సినిమా సాంగ్స్ కు లైవ్ లో పెర్ఫార్మెన్స్ చేశారు. ఖుషి మ్యూజికల్ కాన్సర్ట్ లో మ్యూజిక్ డైరెక్టర్ అబ్దుల్ వహీబ్, సిద్ శ్రీరామ్, జావేద్ అలీ, అనురాగ్ కుల్కర్ని, చిన్మయి లైవ్ లో పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అయితే ఈ ఈవెంట్ లో విజయ్, సమంత పర్ఫార్మెన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఖుషి సాంగ్స్ కి విజయ్, సమంత స్టేజ్ మీద పర్ఫార్మ్ చేశారు. అయితే వారిద్దరూ అందరి ముందే రొమాంటిక్ మూడ్ లో రెచ్చిపోయారు. విజయ్ అయితే ఏకంగా షర్ట్ తీసేసి సమంతని ఎత్తుకొని చెలరేగిపోయాడు. సమంత కూడా ఏ మాత్రం తగ్గకుండా విజయ్ కి సహకరించింది. వీరిద్దరి పెర్ఫార్మెన్స్ కి సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. వారిద్దరూ ఒక హీరో, హీరోయిన్స్ లా కాకుండా ఈ ఈవెంట్ డాన్సర్ లా చేశారని కామెంట్స్ చేస్తున్నారు. అసలు విజయ్ షర్ట్ విప్పాల్సిన అవసరం ఏమొచ్చింది అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇది ఖుషి మ్యూజికల్ ఈవెంట్ లా లేదని, విజయ్ సమంత ప్రీ వెడ్డింగ్ షూట్ లా ఉందని కొందరు కామెంట్స్ పెడుతున్నారు. ఇక వాళ్ళ డ్రెస్సింగ్ పై కూడా నెటిజన్ల నుంచి రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. అసలు సమంత ఇలా ఎలా చేస్తుందని అనుకోలేదని ఆమె అభిమానుల నుంచే కామెంట్స్ వస్తున్నాయి. మరికొంతమంది మాత్రం వాళ్లకు సపోర్ట్ గా నిలుస్తున్నారు. ఇందులో తప్పేముంది, సినిమాలో చేస్తే లేనిది సినిమా ఈవెంట్ లో చేస్తే తప్పైందా అంటూ సపోర్ట్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ ఇలా డిఫరెంట్ గా డ్రెస్సింగ్ చేసుకోవడం ఇదేమీ కొత్త కాదని అంటున్నారు. ఇక ఖుషి సెప్టెంబర్ 1న రిలీజ్ కాబోతుంది. ఖుషి సినిమాపై కొంతవరకు అంచనాలున్నాయి. ఇదే సమయంలో ఖుషి సినిమా కథ సఖీ తరహాలో ఉందని అంటున్నారు. సఖీ సినిమాలో ఇద్దరు ప్రేమించుకొని ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడంతో బయటకు వచ్చి బతుకుతూ ఉంటారు. ఇక వాళ్ళ కాపురంలో విభేదాలు, గొడవలు వస్తే వాటిని తట్టుకొని చివరకు మళ్ళీ ఎలా కలిశారో అనేదే కథ. ఖుషి సినిమా ట్రైలర్ చూస్తే కూడా అదే అనిపిస్తుందని అంటున్నారు. అసలు కథ ఏంటి, సినిమా ఎలా ఉంటుంది తెలియాలంటే వచ్చే నెల 1 వరకు ఆగాల్సింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.